హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే మనం కమ్మనైన రవ్వ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, పండగలప్పుడు ప్రసాదంగా చేసుకోవచ్చు. నేనైతే ఈ రవ్వ పులిహోరని మా అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదండి, ప్రసాదంగా చేసుకొని తీసుకెళ్ళాను. నేను చేసే ప్రసాదాల్లో ఎక్కువసార్లు మళ్ళీ చేసుకొని రమ్మని చెప్పే రెసిపీస్లో ఇది ఒకటండి. చాలా ఇష్టం నేను చేసే ఈ రవ్వ పులిహోర అంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రవ్వ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పులిహోర కోసం నేను లలితా బ్రాండ్ బియ్యపు రవ్వ తీసుకున్నానండి. చాలామంది బియ్యపు రవ్వ అంటే ఇడ్లీ రవ్వనా లేదా సూజీ, మనం ఉప్మా చేసుకునే సూజీనా అని అడుగుతున్నారు. అవి రెండూ కాదు, బియ్యపు రవ్వ అని సపరేట్గా దొరుకుతుంది. రైస్ రవ్వ అంటారు, కొంచెం లావుగా ఉంటుంది. ముందు మనం ఈ రవ్వను ఉడికించేసుకుందాము. స్టవ్ పైన అడుగు మందం కల ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం రవ్వ వచ్చేసి 1.5 కప్పుల రవ్వ తీసుకుంటున్నాము. 1.5 కప్పుల రవ్వకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళ మరుగుతున్నప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మీరు టేస్ట్ కూడా చెక్ చేసుకోవాల్సిన లేదు. ఈ 2 టీ స్పూన్ల సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల బియ్యపు రవ్వ వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 1/2 కిలో ఉంటుంది. 250 గ్రామ్స్ బియ్యపు రవ్వ. రవ్వ వేసిన వెంటనే కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. వెంటనే కలిపేసుకోండి, ఉండకట్టకుండా వెంటనే కలిపేసుకోవాలి. చూడండి, ఉండకట్టకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా చూడండి, ఈ విధంగా ఉడికించేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి, మూత కూడా పెట్టేసి, వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ చక్కగా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇందులో నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇంకా కొంచెం తడితడిగానే ఉంది కదా, మధ్యలో అయితే ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాలు కూడా పట్టదు, త్వరగా ఉడికిపోతుంది. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఫ్లేమ్ అయితే బాగా లోలో పెట్టి ఉడికించుకోవాలి. రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది, నీళ్ళు కూడా పూర్తిగా ఆవిరైపోయాయి కదా. వేడి మీద ఇది ఈ విధంగా కొంచెం గడ్డలుగా ముద్దగా ఉంటుంది. ఆరిన తర్వాత చక్కగా పొడిగా అయిపోతుంది. చూడండి, రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మనం పులిహోర కలుపుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పులిహోరకి పోపు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకుని సగం వరకు వేగిన తర్వాత మిగిలిన పోపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు గింజల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఈ కొలతకి 5-6 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు, 3-4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ పులిహోరకి పోపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బాగా వేగిన తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. పులిహోరకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, బియ్యపు రవ్వ, అది వేసేసుకోవాలి. రవ్వ అయితే కొంచెం ఆరిన తర్వాతనే వేసుకుంటే చక్కగా కలుస్తుంది. వేడి మీద ముద్దలుగా ఉంటుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాతనే రవ్వ వేసి కలుపుకోవాలి. నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి నేను ఆ పోపులోనే రవ్వ వేసి కలిపేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చేసుకుని దాంట్లో వేసి కూడా కలుపుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే 4 కాయలతో తీసిన నిమ్మరసం వేస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. సాల్ట్ కానీ, నిమ్మరసం కానీ, కారం కానీ అన్నీ కూడా మీరు అసలు టేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కరెక్ట్గా సరిపోతాయి. ప్రసాదంగా మీరు చేసుకోవాలనుకుంటే ఈ కొలతలు ఫాలో అయిపోవచ్చు. అంతా కూడా మళ్ళీ ఈ పోపు, నిమ్మరసం అంతా కూడా ఈ రవ్వకి బాగా పట్టేలా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. మధ్యలో గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రవ్వ పులిహోరను ఒకసారి అయితే తప్పకుండా, మీరు ఎప్పటివరకు తినకపోయింటే కనుక తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.